హాయ్ అండి. సంజనక్క జై, సంజనక్క జై అనాలనిపించిందండి. ప్రోమోలో ఎంత ఫైర్ ఉందంటే ఓన్లీ వన్ లేడీ అలా చేసిందని, అది కూడా నాగార్జున గారు పక్కనే నుంచుని మరిట్ట అంత ధైర్యంగా చెప్పింది. అది ఏదైనా అవనివ్వండి, పాజిటివ్ అనుకున్న వాళ్ళు పాజిటివ్ అనుకోండి, నెగిటివ్ అనుకున్న వాళ్ళు నెగిటివ్ అనుకోండి, కానీ బట్ ప్రోమో అయితే ఫుల్ ఆన్ ఫైర్. అసలు అదిరిపోయింది అనమాట. సాటర్డే ఎపిసోడ్కి ఇలాంటి ప్రోమోస్ పడాలి అని చెప్పి అందరం అనుకుంటాం కదా, సో అలాగ అనిపించింది. సంజన 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 అన్సీన్ పెట్టిన సంజన, బజ్ అలాంటివి కాదు, అందులో వాళ్ళతో మాట్లాడిన సంజన, లేకపోతే ఎవరినైనా కూర్చోబెట్టి అక్కడ ఇదేంటది కామెడీ చేయమన్నా కూడా సంజన, ఎవరి గురించి అయినా కక్షగట్టి మాట్లాడాలన్నా సంజన అనమాట. 3 వీక్స్ నుంచి ఇదే నడుస్తోందండి. నేను 24/7 లైవ్ చూస్తాను, అలాగే ఇంటర్వ్యూలు చూస్తాను, రివ్యూస్ చూస్తాను, ఇంకా ట్రోలర్స్ చూస్తాను, అలాగే మన అన్సీన్ వీడియోస్ చూస్తాను, వాటి యొక్క ట్రోలర్స్, వాటి యొక్క రివ్యూస్ అందరు చేసేవి కూడా చూస్తాను అనమాట. దాదాపుగా మా ఇంట్లో అయితే ఒక నిజంగానే రణరంగం మా ఇంట్లో కూడా జరుగుతుంది. మా వైఫ్ తిడుతూనే ఉంటారు, ఎంతసేపు చూస్తావని. అంతసేపు చూసినా కూడా అంతమంది వాటిల్లో కూడా సంజన ఒక్కటే అండి. అంటే అంత కంటెంట్ ఇస్తుంది ఆమె. ఆ కంటెంట్ కూడా ఎక్కడా కూడా తొణక్కుండా మెనక్కుండా ఎదుటి వాళ్ళని గడగడ వణికించేటట్టుగానే ఇస్తుంది అనమాట. సో ఈరోజు ప్రోమోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. భరణి యొక్క మాస్క్ అయితే ఇలాగా చీల్చి చెండాలింది అన్నట్టు. ఆయన రేలంగి మావయ్యలాగా నటించి నేను అందరు రివ్యూర్స్ కన్నా ముందర చెప్పానండి, ఆయన సేఫ్ టార్గెట్ ప్లేయింగ్ చేస్తున్నాడు, సింపతి గేమ్ ఆడుతున్నాడని. సేమ్ అదే ఇప్పుడు కూడా చెప్పింది. ఓ సారీ అమ్మా, మిస్సింగ్ యూ అని చెప్పడం ఎలా మిస్సింగ్ అవుతుంది? లోపలికి వెళ్లే ముందర ఆమెను పంపించేటప్పుడు మీరు ఎందుకు తనని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు? తను గేమ్ ఆడింది, గేమ్ ఆడేవాళ్ళు ఉండాలి అన్నది చెప్పలేకపోయాడు. దొంగతనాలా అన్నది దొంగతనం ఒకటే కాదు కదా, దానివల్ల వచ్చిన కంటెంట్ ఏంటో అన్నది ఆలోచించుకోవాలి. అదొకటి. మాస్క్ మ్యాన్కి బాగా గుండు మీద నిజంగానే పగలగొట్టింది అన్నట్టు అనిపించిందండి. నువ్వు నిజంగానే ఏదో ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నావా ఏంటో అన్నట్టు అర్థం కావట్లేదు అన్న క్లియర్ అనమాట. అసలు ఆయనకి ఈవిడికైతే పడదు. గ్యారంటీగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి యుద్ధం జరుగుతుంది, ఆర్ వాట్ ఎవర్ క్లాష్ పడుతుంది అనుకుంటున్నాం. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇంకా మూడో వ్యక్తి రాము రాథోడ్. ఈయన నటించి ఆయనకి తింగరతనానికి వాటికి భలే ఇచ్చింది అనిచ్చాను. నాగార్జున గారు ముందరే, ఏంటి నువ్వేమనుకుంటున్నావు, నిన్ను ఎక్కడైనా తక్కువగా చూసానా బిడ్డ అని. ఈమె ఎక్కడ ఎవరిని తక్కువగా చూసినట్టు ఎక్కడా లేదండి. ఓన్లీ నాకు గుర్తున్నంత వరకు ఫ్లోరా గారి విషయంలో స్టార్టింగ్లో కూడా అది కూడా చిన్న బిట్ అలా అనిపించింది, కానీ మిగతా అన్ని విషయాల్లో ఆమె క్లియర్గా ఉందన్నమాట. సో ఎపిసోడ్ అయితే ఎలా ఉంటుందని అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా చూసి మీ రివ్యూ అండ్ కమెంట్స్ అయితే చెప్పండి.